వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మరొకసారి తనపై వస్తున్న విమర్శలపైన, తనను ట్రోల్ చేస్తున్న వారిపై తీవ్రంగా స్పందించారు. ఈసారి ఏకంగా సీరియస్ వార్నింగ్ ఇస్తూ, తను ఏం మాట్లాడానో అది తెలుసుకోకుండా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న వారికి ఈసారి నేను ఊరుకోను, మీ కర్మ మీరు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో వేణుస్వామి తన ఆస్ట్రాలజీ జాతకం చెప్పుతూ అందరి మీద సటైర్లు వేస్తుంటారు, కొంతమందిని విమర్శిస్తుంటారు, కొంతమందినేమో పొగుడుతుంటారు. తన జాతకం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అవుతారు, కేటీఆర్ గారు డైరెక్ట్ సీఎం అవుతారు, ప్రభాస్ పని ఇంక అయిపోయింది, హీరో ప్రభాస్ గారి పని అయిపోయింది, ఇక ఆయన కెరీర్లో హిట్ చూడలేరు అని కామెంట్ చేశారు. సో ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని విపరీతంగా ట్రోల్ చేసి ఒక రకంగా బెదిరించిన ఆయన బెదిరింపు లెక్కేమీ లొంగకుండా ఆయన కూడా ప్రతిదాడి చేశారు. ఈ మధ్యకాలంలో కవిత గారు అరెస్ట్ అవుతారు, కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అవుతారు అని చెప్పింది అది వైరల్ అవుతుంది. సో దానికి విపరీతంగా అతని మీద ట్రోల్ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. నెక్స్ట్ కూడా ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి వస్తుంది అని చెప్తున్నప్పుడు మిగతా వారు అతన్ని బాగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా తిట్టారు. ఈ తిట్టిన క్రమంలో అతను ఏమాత్రం తగ్గకుండా వారికి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు, నన్ను నా మీద విపరీతమైన ట్రోల్ చేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా, నన్ను కొడదాం అనుకుంటున్నారా, అంతకు మించి ఏం చేయలేరు, నేను కొట్టినా సిద్ధమే, దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధమే అంటూ అతను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలను, తనపై చేస్తున్న ట్రోల్స్ను వారిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వేణుస్వామి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మన ఒక అమ్మాయి ఇల్లు తీసుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినందుకు ఆ అమ్మాయిని భ్రష్టు పట్టించి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకున్నట్టు చేశారు. అట్లా అనుకుంటున్నారా ఏంది? వేణుస్వామి అట్లా ఏమన్నా ఫీల్ అవుతాడు, డిప్రెషన్లకు పోతాడు, లేకపోతే వేణుస్వామి భయపడతాడు? బ్యాన్షర్ తగ్గేదే లేదు. మీరు గెలుకుతున్నా కొద్దిగా రెచ్చిపోతా, నేను మొదలే చెప్తున్నా. ఎందుకంటే నేను తెగించడానికి చెడ్డేలింగం. నేను పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీకి నేను మోటివేట్ చేసేది ఒకటే, నా సంతానానికి కానీ నా భార్యకు కానీ. పోతే రేపటికి రెండు, ఇంతకంటే పెద్ద చేంజ్ ఏమి ఉండదు. నేను బ్రతకాలనుకున్నా ఇట్లనే, నన్ను రెచ్చగొడితే నేను ఇట్లనే చెప్తా. నా స్టైల్ ఇదే. నన్ను మార్చాలని ప్రయత్నం చేయకండి, నన్ను భయపెట్టాలని మరీ ప్రయత్నం చేయకండి. సో నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేయకండి. నేను బతిమిలాడితే ఏదంటే అది చేస్తా, ప్రేమతోని ఏదంటే అది చేస్తా. కానీ జ్యోతిష్యులకు చెప్తున్నా, జ్యోతిష్యులు అంటే ఒక్కళ్ళిద్దరికే చెప్తున్నా, మిగిలిన వాళ్ళకి కాదు. మింగలేక మంగళవారం అన్న కాన్సెప్ట్ ఉంది మీది. మీకు దమ్ము ఉంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని గెలుస్తాడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఎంపీ సీట్లు, టీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, సభాముఖంగా మీడియాలో మీ ఛానల్లో మీరు సొంత ఛానల్ పెట్టుకున్నారు కదా, మీకు సొంత ఛానల్ లీడ్చినాయి కదా. ఎందుకంటే వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేసే దమ్ము మీకు ధైర్యం లేదు. మిమ్మల్ని ఎవడు విలువడు, మీ దగ్గరికి క్లయింట్లు రారు, మీకు ఇంటర్వ్యూలు చేయరు. కాబట్టి మీ సొంత డబ్బా ఛానల్ ఉన్నాయి కదా, ఆ డబ్బా ఛానల్ అనే మీరు డబ్బులు ఇచ్చి పిలిచిపెట్టిన యాంకర్లతో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రశ్నలే వేసుకొని ఆన్సర్ చేయండి దమ్ముంటే. తెలంగాణలో ఒకరొకరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది, బెంచర్ దమ్ముంటే మీరు ఇంకా పెట్టి చెప్పండి. అంతేగాని నేను ఆల్రెడీ మగోన్లాగా బతుకుతుంటే అటు ఇటు కానీ మీకెందుకురా బాబు, నాకు అర్థం కాదు. నా జోలికి ఎందుకు వస్తారు మీరు? చూసారుగా, చాలా విపరీతంగా ఆవేశపడుతూ అతను మాట్లాడుతున్న తీరు మనం చూద్దాం. అసలు ఆస్ట్రాలజీ అనేదే, జాతకం అనేదే పెద్ద ఇబ్బందికరమైన విషయం. ప్రజలను మూఢనమ్మకాల్లో తీసుకువెళ్ళేది, భవిష్యత్తు గురించి చెప్తామని చెప్పి మోసపుచ్చేది. చాలా దేశాల్లో ఈ జాతకాన్ని బ్యాన్ చేశారు. అయితే ఈ జాతకం హిందూ మతానికి సంబంధించింది కాదు, కానీ ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిందిగా దీన్ని చిత్రీకరించి దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ జాతకాలు చెప్తూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలో మాట్లాడిన వేణుస్వామి గారు కూడా హిందూ మతానికి సంబంధించిన వస్త్రం వేసుకొని చెప్తున్నారు. అంటే హిందువులను ఇండికేట్ చేస్తూ, అంటే హిందువుల పక్షాన ఉంటున్నట్టు చెప్తాడు. నిజానికి హిందూ మతానికి జాతక శాస్త్రానికి సంబంధమే లేదు. జాతకాలను నమ్మరు, దేవుని నమ్ముతారు ఎవరైనా, కానీ జాతకాలు నమ్మరు. దేవుడి యొక్క ఆ యొక్క ఇచ్చ ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది అనుకుంటారు, కానీ ఈ జాతకాలు, ఈ గ్రహాలు, ఈ మూమెంట్స్ ఇవి చాలా మంది నమ్మరు. కానీ వేణుస్వామి గారు మాత్రం సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిపోయారు. ఆ మధ్య నాగ చైతన్య సమంత విడిపోతారని
అనగానే ఆమె విడిపోగానే ఒకటేదో ఫ్లూక్లో తగలగానే ఇక అతను సెలబ్రిటీ అయిపోయారు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర జాతకాలు చెప్పించుకోవటం. హీరోయిన్స్ అయితే రష్మిక మందన్న ఇంకా చాలా మంది అతని దగ్గర పూజలు చేయించుకోవటం, బియర్తో ఉన్న పూజలు చేయించుకోవటం, బియర్ పోసి లిక్కర్ పోసి పూజలు చేయించుకోవటం, ఇలా చాలా ఫేమస్ అయ్యాడు కాబట్టి నేను ఏం చెప్పినా నడుస్తుంది, ఎవరిని ఏం చేసినా అంటే కుదరదు. చాలా మంది మిమ్మల్ని గమనిస్తుంటారు, ప్రజలు మిమ్మల్ని గమనిస్తుంటారు, వాళ్ళ ఫ్యాన్స్ గమనిస్తుంటారు. ఇటువంటి సున్నితమైన అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అసలు జాతకం లేని దాన్ని నేనేదో కరెక్ట్ చెప్తున్నాను, నేనేంతో గ్రహాల మూమెంట్ మారుస్తున్నాను, నేను చెప్తున్నాను, ఇతను చెప్పినవన్నీ చాలా వరకు రాంగ్ అయినప్పటికీ ఇతన్ని చాలా మంది ఫాలో అవుతారు. ఫాలో అయ్యేవారు ఎంత ఉన్నారో ఆయన వ్యతిరేకించేవారు కూడా అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పారు, మిగతా వారు ఊరుకుంటారా? కేటీఆర్ గారు డైరెక్ట్ చెప్తారు, రేవంత్ రెడ్డి వారు ఊరుకుంటారా? ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే మాట మార్చేశారు, జైల్లో ఉన్నవారే సీఎం అవుతారని నేను చెప్పాను అని ఎప్పటిదో ఒక లింక్ తీసుకొచ్చి పెట్టాడు. ఇలా మొత్తానికి ఆయనకే క్లారిటీ లేకుండా ఇబ్బంది పడుతూ చెప్తున్నాడు. పైగా అందరినీ బెదిరిస్తున్న పరిస్థితి చేస్తున్నాడు. ఇప్పటికైనా మీ జాతకాలు మానండి. సెలబ్రిటీల మీద, సినిమా స్టార్ల మీద, పొలిటికల్ లీడర్స్ మీద చెప్పే జాతకాలు మానండి. ఒకవేళ మానలేదనుకో ప్రజలు మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.